నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఈ వేల్టి నుండి మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోగినేని మణిగారు రచించిన ఆనందపురం అనే చక్కటి నవలను విందామండి. ఈ నవల ఫిబ్రవరి 2022లో స్వాతి మాసపత్రికలో అనుబంధ నవలగా ప్రచురింపబడింది. ఇప్పుడు మొదటి భాగం వినేద్దామండి. ప్రేమంటే? అతని ప్రశ్న. వెన్నంటే స్నేహం, మిన్నంటే మోహం. ఆమె జవాబు. ఇంకో మాట, ఒక పరవశం, మనసు మరొకరి వశం, చెప్పిందామె. ఇంకో మాట, తీయని దాహం, మనసు ఇచ్చిన వారికి ఇష్టంగా దాసోహం. నచ్చినట్లు తోచినట్లుగా ప్రేమ గురించి ఎన్నైనా నిర్వచనాలు చెప్పుకోవచ్చు, కానీ ఇంకా ఇంకా అని కొసరుతూ ఉంటే చెప్పటానికి ఇక స్టాక్ లేదు అందామె. మీ మనసు తీపి మాటల ఊటబావి అనుకున్నానే అన్నాడు అతను. నయమే, ఊటబావి మూటబావి ఏం కాదు. అయితే ఈ మధ్య ఒకరి పరిచయ భాగ్యంతో ప్రేమ గురించిన ఆలోచనలు మొదలవటం వలన ఈ 4 మాటలు చెప్పగలిగాను. అయినా మీకు ప్రేమ అలాంటి అనుభవం ఎదురైందా అని నేను అడిగితే జవాబు చెప్పకుండా ప్రేమంటే ఏమిటి అని మీరెదురు ప్రశ్నలు వేస్తున్నారు అంది. మీ ప్రశ్న సరిగ్గా అర్థం కాకనే ఈ ఎదురు ప్రశ్నలు. ప్రేమ గురించి తెలియని వాళ్ళు, ఆ అనుభూతి పొందని వాళ్ళు ఎవరైనా ఉంటారా అన్నాడు. అంటే పుట్టినప్పటి నుండి అమ్మా నాన్నల ప్రేమలో తల మునకలవుతూ ఉంటాం. తర్వాత మన తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు, ఇలా ఎంతోమంది ఆత్మీయుల ప్రేమానురాగాలను పొందుతూనే ఉంటాం కదా అన్నాడు. అది నిజమే కావచ్చు, కానీ నా ప్రశ్నకు మీ సమాధానం సరైంది కాదు. మీ ప్రశ్నకు అదే ప్రేమంటే అని అడిగారుగా నన్ను. నా సమాధానాల్ని గుర్తు చేసుకుంటే ఏం జవాబు చెప్పాలో మీకే తెలుస్తుంది. కాకపోతే మీకు సూటిగా సమాధానం చెప్పడం ఇష్టం లేదేమో అందామె. అదేం కాదు, మీరు చెప్పిన వాటిలో వెన్నంటే స్నేహం అనే మాట నాకు బాగా నచ్చింది అన్నాడు. అయితే నా ప్రశ్నని ఇంకో విధంగా మారుస్తాను. మన జీవితం ఓ ప్రయాణం అనుకుంటే మన అమ్మా నాన్నలు కొంత దూరం వరకే మనతో వచ్చి ఇంకెవరో చేతికి మన చెయ్యి కలిపి ముందుకు సాగమంటారు. అదే పెళ్ళి. అలా మీకు తెలిసిన వాళ్ళు ఎవరితోనైనా కలిసి ప్రయాణం చేద్దామని అనిపించిందా మీకు? అంటే లవ్లో పడటం, లేక ఎవరైనా మిమ్మల్ని లవ్ చేశారని చెప్పడం జరిగిందా అని నా ప్రశ్న అడిగిందామె. ముందు ఓ మాట, లవ్లో పడటం, లవ్ చేయటం ఎందుకో కానీ ఆ 2 పదాలు నాకు అసలు నచ్చవు. ఒక చిన్న పదంలోనే 2 భాషలు కలవటం వలనే అయి ఉండొచ్చు. ప్రేమ, ఇష్టం లాంటి చక్కని మాటలను ఉపయోగించవచ్చు కదా అనిపిస్తుంది. ఒక చిన్న అభ్యర్థన చెప్పనా? మీరంటే ఒక వ్యక్తికి చాలా ప్రేమ అనుకోండి. మీతో చెప్పాలనుకుని చెప్పలేక తటపటాయిస్తున్న పరిస్థితి గమనించి మీ అభిప్రాయాన్ని మీరే ముందుగా తెలియచేయాలనిపిస్తే మీరు ఏ విధంగా చెప్తారు? ఒక క్షణం అలా ఊహించి కేవలం సరదా కోసమే ఎలాంటి మాటలతో చెప్తారో తెలుసుకోవాలనే కుతూహలంతోనే అడుగుతున్నాను. మీకెందుకు చెప్పాలి అంటే నా దగ్గర సమాధానం లేదు, కానీ తెలుసుకుందామనే కోరికుంది అన్నాడు. మీకు అలాంటి కోరికుంటే నాకేమీ ఇబ్బంది లేదు, చెప్తాను. నేనేదో కవితాత్మకంగా మధురమైన భాషలో చెప్తానని మీరు అనుకుంటే మీకు ఆశాభంగమే. అవును, చాలా మామూలుగా ఎలాంటి సంకోచం లేకుండా చెప్పగలనని అనిపిస్తుంది అంటూ అవని చిరునవ్వుతో ఒక క్షణం మౌనంగా ఉండి తర్వాత గొంతు సవరించుకుని మెల్లగా మొదలుపెట్టింది. ఇన్నాళ్ల మన పరిచయంలో మీ వ్యక్తిత్వం పట్ల నేను ఒక అంచనాకు వచ్చాను. మీ పట్ల ఇష్టం పెరిగింది. ఎంతగా అంటే మీతో కలిసి జీవితాన్ని పంచుకుంటే చాలా సౌకర్యంగా, హాయిగా ఉంటుందనిపించేంత. మీకు నా పట్ల అలాంటి ఇష్టమే ఏర్పడిందని, కానీ ఎందుకో ఆ మాట సూటిగా చెప్పలేక ఏదో ఇబ్బంది పడుతున్నారేమోననే ఆలోచనతో నేనే ఈ విషయం ప్రస్తావిస్తున్నాను. నేనే ఎందుకు చెప్పాలి అనే సంకోచం, భేషజం 2 నాకు లేవు. ఇంకో మాట, నా పెళ్లి విషయంలో నాకు నచ్చటం అనేది ముఖ్యమైన, మా పెద్దవాళ్ళ అంగీకారం అవసరమేనని నేను భావిస్తాను. మన ఇరువైపుల పెద్దలకు అంగీకారం కాకపోతే, వాళ్ళు చెప్పిన కారణాలు మనకు సమంజసంగా అనిపిస్తే వాటి గురించి ఆలోచిద్దాం. ఆ కారణాలు మనకు నచ్చకపోతే వాళ్ళను ఒప్పించడానికి ప్రయత్నిద్దాం. ఒకవేళ మీకే నా ప్రతిపాదన ఇష్టం లేకపోతే ఆ విషయం చెప్పడానికి సంకోచించాల్సిన పని లేదు. మనకు నచ్చిన వాళ్ళు మనల్ని కాదన్నా కృంగిపోవాల్సిన అవసరం లేదు. మనకి నచ్చేవాళ్లే కాదు, మనల్ని మెచ్చేవాళ్ళు ఉంటారు. ఎదురు చూద్దామని మనసుకు నచ్చ చెప్పుకోవాలని నా అభిప్రాయం
అంతేగాని నన్ను కాదనడం ఏంటి అనే అహం, కోరుకున్నది దొరకలేదే అనే ఆవేదన రెండూ అనవసరమే. ప్రేమకి పెళ్లికి ఇద్దరి అభిప్రాయాలు ముఖ్యమనే అవగాహన, గౌరవం ఉండాలి. అవునా? అప్పుడు యాసిడ్ దాడులు, దురహంకార హత్యలు జరగనే జరగవు. ఇది ఎక్కువగా టీనేజ్ వయసు ప్రేమలకే వర్తిస్తాయనుకోండి. మనకి వయసును బట్టి మానసిక పరిపక్వత, ఆ పైన అవసరమైన ఆర్థిక సుస్థిరత కూడా ఉన్నాయి కాబట్టి మన అభిప్రాయాలకు పెద్దవాళ్ళు విలువిస్తారు. మనము ఒకటిగా మాట్లాడుకోవచ్చు. అంతగా మొహమాట పడాల్సిన అవసరం ఏమీ లేదు. పెళ్లికి పెద్దల అంగీకారము ముఖ్యమని నా అభిప్రాయంగా మీకు అర్థమైందనుకుంటా. అందుకని మీరు రేపొకసారి మా పెద్దవాళ్లకు పరిచయం చేయడానికి మా ఇంటికి రాగలరా? ఒకవేళ ఆలోచించుకోవడానికి మీకు కొంత సమయం కావాలనిపిస్తే వీలు చూసుకుని వస్తానని చెప్పండి. ఏవో మీ కారణాలు మీకుండి ఇష్టం కాకపోతే కుదరదని చక్కగా చెప్పేయొచ్చు. పెద్దవాళ్ళు కూడా పెళ్లి చూపులంటూ ఎవరినో మన ముందుకు తీసుకొచ్చి ఇష్టమేనా అని అడుగుతారు. కొన్ని సంబంధాలు అంతవరకు రాకుండానే మిగతా విషయాల వల్ల తేలిపోతాయి. ఆ కొద్దిసేపట్లోనే మనకు ఇష్టం, నమ్మకం కలిగితే అవునంటాము, లేకపోతే లేదు. ఏ కారణంతోనైనా ఆ సంబంధం కుదరకపోతే వెంటనే ఇంకో దానికోసం ప్రయత్నం మొదలు పెడతారు. మనకు నచ్చిన సంబంధం చేజారిపోతే తప్పదు, మనసు కూడా తీసుకుని నిబ్బరంగా ఉండటానికి ప్రయత్నం చేయాల్సిందే. అలాగే ప్రేమ విషయంలోనూ ఫలించకపోతే అదే చేయాలని నా అభిప్రాయం. అబ్బో, మీరు అడిగిన చిన్న ప్రశ్నకు పేజీల కొద్ది జవాబు చెప్పినట్టున్నాను కదూ అంటూ నవ్వింది. సరే కానీ ఇప్పుడు చెప్పండి, మీరు రేపు మా ఇంటికి రాగలరా? మీకు ఇష్టమేనా? అంది అవని. సుభాష్ ఓ అంటూ లేచి నిలబడ్డాడు. రేపటి వరకు ఎందుకు, ఈ క్షణమే అయినా వచ్చేస్తాను ఆనందంగా అని మరుక్షణమే నిట్టూర్చాడు. నుదుటి మీద అరచేత్తో కొట్టుకుని, చూశారా, ఊహించి చెప్పమని అడిగాననే మాటే మర్చిపోయాను అన్నాడు చిరునవ్వుతో. అవని కూడా చెంపకు చెయ్యి ఆనించుకొని అతని వైపు చిరునవ్వుతో చూసింది. నేను మాత్రం ఆ సందర్భాన్ని ఊహించుకుని చెప్పలేదు. మీరు నిజంగానే సూటిగా చెప్పలేక అలా అడుగుతున్నారేమోననుకుని నా మనసులోని మాటలు నిజంగానే చెప్పాను. నా మాటలు నిజమేనని చెప్పాగా ఇప్పుడు మళ్ళీ మీ సమాధానం అదేనా? ఏదైనా మార్పు ఉందా? అతని వైపు అలాగే సూటిగా చూస్తూ అడిగింది. సుభాష్ ఒక క్షణం మౌనంగా ఉండిపోయేసరికి అవని, ఏంటి మాట్లాడటం లేదు? మీ సమాధానం ఏదైనా పర్వాలేదని, నేనేమి కృంగిపోకుండా మామూలుగానే ఉంటానని ముందే చెప్పానుగా. నేనే పొరపడ్డానా అని అనుమానం వస్తోంది అంది. సుభాష్ చిన్నగా నవ్వాడు. మీ మాటలు నిజంగా నిజమేనని నమ్మటానికి ఆనందంతో ఎగిరిగా తెలియస్తున్న మనసును కుదురుగా కూర్చోబెట్టి మాటలు కూడదీసుకోవటానికి ఇలా 2 క్షణాల సమయం అవసరమైంది నాకు. నిజంగానే మీ మనసు తెలుసుకోవాలనే అలా అడిగాను. మీరు బాగానే కనిపెట్టారు. అనుకోకుండా ఇందాకనే చెప్పాను, వేరేగా మళ్ళీ చెప్పటం ఎందుకు అన్నాడు. అవని కొంచెంగా కళ్ళు వాల్చుకుని లేచి నిలబడింది. సరే అయితే రేపు మీరు మా ఇంటికి వస్తారని ఇంట్లో వాళ్ళకి చెప్తాను. వాళ్ళకి చూచాయిగా విషయం అర్థమవుతుంది అంది ముసిముసి నవ్వులతో. కాదు, కొంచెంసేపు కూర్చోండి. ఎన్నాళ్ళు మిమ్మల్ని చూడటం, మాట్లాడటం వేరు. ఇప్పుడు మనమిద్దరం ఒక నిశ్చయానికి వచ్చాక మిమ్మల్ని ఇష్టంగా చూస్తూ మనసారా 4 మాటలు మాట్లాడటం బాగుంటుంది. ఇంతకన్నా గొప్పగా చెప్దామని అనుకున్నా వీలు కావటం లేదు మరి అంటూ అతను నవ్వాడు. సరే అంటూ కూర్చున్న అవని చిరునవ్వుతో, చెప్పండి అని తనకు అలవాటైన పద్ధతిలో ఒక పక్కగా తిరిగి దూరంగా కనిపిస్తున్న చెట్ల వైపు చూపు తిప్పింది. సుభాష్ అప్రయత్నంగా అద్భుతం అన్నాడు. అవని ఆశ్చర్యంగా అతని వైపు చూసి ఏమిటని అడుగుతున్నట్లుగా చేతిని ఊపింది. సుభాష్ సరదాగా నవ్వాడు. నా కంటి కెమెరాకు ఓ అపురూపమైన దృశ్యం చిక్కేసరికి అప్రయత్నంగా అలా అనేశాను. మన మధ్య ఏర్పడిన బంధం వల్ల కాబోలు ఇప్పుడు మీరు కూర్చున్న భంగిమ చాలా అందంగా కనిపించింది అన్నాడు. అవని ఏం మాట్లాడలేని దానిలాగా ఒకసారి అతని వైపు ఇష్టంగా చూసి కొంచెంగా కళ్ళు కిందకు వాల్చింది. అవును అంటూ అతనేదో చెప్పబోతూ ఉంటే అడ్డం వచ్చి, అవును కాదు, నా పేరు అవని అంది చిరునవ్వుతో. సుభాష్ పెద్దగా నవ్వాడు. నాది పాజిటివ్ థింకింగ్ అని చెప్పటానికి అన్నట్లుగా ఇలా అవును అని మొదలుపెట్టి మాట్లాడటం అలవాటైందనుకుంటా. మా బంధువుల్లో ఒక ఆయన అయితే అది కాదు అంటూ మొదలు పెడతాడు. రకరకాల అలవాట్లుంటాయి అన్నాడు. అతని మాటల మధ్యలో అడ్డం వచ్చి, అది సరే కానీ ఇంతకు మీరు చెప్పబోయేదేమిటి? ఈ ఊత పాదాల ఉదంతంతో టాపిక్ మారిపోయింది. నేనే మీ మాటలకు అడ్డం వచ్చినట్లున్నా. వెళ్ళబోతూ ఉంటే మళ్ళీ కూర్చోబెట్టారుగా అంది. మీకు అది సరే కానీ అంటూ మొదలుపెట్టే అలవాటు ఉందన్నమాట, ఇప్పుడే గమనించాను.
ప్రత్యేకంగా ఏదో మాట్లాడాల్సిన విషయం ఉందని కాసేపు ఉండమని అడగలేదు. ఏదో సరదాగా ఇంకొంచెంసేపు కాలక్షేపం చేయాలని అంతే. అవును, రేపు నేను మీ ఇంటికి ఏ టైంలో రమ్మంటారో చెప్పండి. లేకపోతే మీ రోజువారీ కార్యక్రమ వివరాలు సరదాగా చెప్తే నాకు అంతా ఖాళీయే కాబట్టి మీకు అనువైన సమయం ఏదో అర్థమై ఆ టైంలో వస్తాను అన్నాడు. అవని ఒక్క నిమిషం మౌనంగా ఉండి తర్వాత కొంచెం పెద్ద గొంతుతో ఇక లేవండి అంది. సుభాష్ ఉలిక్కిపడి వెంటనే లేచి నిలబడి ఎందుకండి అని అడిగాడు కొంచెం తత్తరపడుతూ. మీరు మా రోజువారీ కార్యక్రమం వివరాలు అడిగారు కదా, అది మొదలుపెట్టాను. ఆ పిలుపు వెనక తలుపు దబదబం అనే శబ్దం వినిపించి అందరం నిద్ర నుండి లేస్తామన్నమాట అంది. అంటే అలా వినిపించే అలారం సెట్ చేసుకున్నారా? మధ్యలో అడ్డం వచ్చాడు. కాదు అంటూ అవని తల అడ్డంగా ఊపింది. నా ఫ్రెండు అలా పిలుస్తుంది. లేవండి అంటూ పిలిచే ఆ పిలుపు ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది. తెల్లారిపోయిందనో తలుపు తీయండి అమ్మా అనో పెద్దగా అరుస్తుంది. ఆ అరుపుకు మేం మాత్రమే కాదు, మా ఇరుగు పొరుగు వాళ్ళు నిద్రలేస్తారనుకుంటా అంది చిరునవ్వుతో. అవును, మీ ఫ్రెండ్ అంత పొద్దున్నే ఎందుకు రావటం అడిగాడు. తను గిన్నెలు కడగటం, వాకిలి ఉడ్చడం లాంటి పనులు చేస్తుంది కాబట్టి చెప్పింది. ఏంటి అవన్నీ మీ ఫ్రెండ్ చేస్తుందా? అంటే పూర్తిగా చెప్తా ఉండండి. మా నాన్నగారు క్రిందటి సంవత్సరం రిటైర్ అయ్యారు. ఇంతకుముందు మేము ఎలిమెంటరీ క్లాసులో ఉన్నప్పుడు నాన్నగారు ఇక్కడికే ట్రాన్స్ఫర్ మీద వచ్చారు. అప్పుడు మేము ఇక్కడే ఎక్కువ సంవత్సరాలు ఉన్నాము. దాంతో ఈ ఊరు పరిసరాలు బాగా అలవాటయ్యాయి, ఇష్టము ఏర్పడింది. ఇప్పుడు నాకు ఉద్యోగరీత్యా ఈ చుట్టుపక్కల ఊళ్ళు తిరగాల్సి ఉండటంతో ఈ మధ్య అమ్మకానికి వచ్చిన ఇల్లు కొనేశాము. క్యాంపులకి హెడ్ ఆఫీస్ వైజాగ్కి వెళ్ళి రావడానికి అనువుగా ఉంది. మేము ఇంట్లో చేరిన కొత్తల్లో అమ్మ వాళ్ళు పనికి ఎవరినో కుదుర్చుకున్నారు. తను నా క్లాస్మేట్. నేను అప్పుడే ఆఫీస్ నుండి వచ్చా. మేమిద్దరం ఒకరినొకరం గుర్తుపట్టి చిన్నప్పటి రోజుల్ని నెమరు వేసుకున్నాం. తర్వాత తన సంగతులు చెప్పింది. 7th క్లాస్తో చదువు మానేయాల్సి వచ్చిందట. వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు వెళ్ళిపోయింది. అమ్మ తమ్ముడితో పెళ్ళయింది. 2 చిన్నపిల్లలు కూడా. ఆ సంవత్సరమే తండ్రి చనిపోవటంతో అమ్మ కూడా వాళ్లతో కలిసే ఉంటుంది కాబట్టి పిల్లల్ని చూసుకునే పని లేకపోవటంతో అంతంత మాత్రపు భర్త సంపాదనకు తను పని చేస్తే బాగుంటుందనుకుందంట. అది విషయం. పనులు చేయటం అదే మొదలని చెప్పింది. పని జీతము కూడా నచ్చాయి కాబట్టి ఇంకో ఇల్లు చూసుకోనని చెప్పింది. నిజానికి చిన్నప్పుడు తను నా క్లాస్మేట్ మాత్రమే. ఈ మధ్యనే మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. నాతోనే కాదు, ఇంట్లో వాళ్ళందరితో కూడా బాగా కలిసిపోతుంది. పని కూడా చక్కగా చేస్తుంది. అందుకే నేను 2 రోజులు ఇంట్లో లేకపోయినా మా వాళ్ళకంత వెలితిగా అనిపించదు. కానీ వరాలు రాకపోతే మాత్రం బెంగ పెట్టేసుకుంటారు. తన పేరు వరాలమ్మ, వరాలు అంటాం అంది అవని చిరునవ్వుతో. బాగుంది అన్నాడు సుభాష్ చిరునవ్వుతో. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఎవరెవరు ఉంటారు అని అడిగాడు. అమ్మ నాన్నలతో పాటు అమ్మమ్మ నాన్నమ్మ ఉంటారు. తమ్ముళ్ళిద్దరూ చదువుకుంటున్నారని చెప్పాగా. సాధారణంగా ఎవరింట్లోనైనా నాన్నమ్మ తాతయ్యలే ఉంటూ ఉంటారు. 2 అంటే అమ్మమ్మ నాన్నమ్మ కూడా మాతో ఉండటం ఒక విశేషమే. అది చెప్తా. మా నాన్నగారికి అన్నదమ్ములు లేరు, ఒక చెల్లెలుంది. అవును, మీరు కమలత్త అంటారు కదూ మధ్యలోనే అందుకున్నాడు సుభాష్. మీకు నేను చెప్పినట్లు గుర్తులేదే, ఎలా తెలుసు? ఆశ్చర్యపోయింది అవని. మంత్రమహిమ, కొన్ని విషయాలు అలా తెలుస్తూ ఉంటాయి. మా బంధువుల్లోని ఒక మామయ్య అయితే తాయెత్తు మహిమ అంటూ ఉంటాడు అంటూ సరదాగా నవ్వాడు. అదేం కాదు, అసలు విషయం చెప్పండి, ఎలా తెలుసు మీకు అంది. నాకెలా తెలుసో అది తర్వాత చెప్తా, అదేమంత ముఖ్యం కాదుగా. మీ అమ్మమ్మ నాన్నమ్మల విషయం చెప్తున్నారుగా, అది కొనసాగించండి అన్నాడు. మా అమ్మమ్మ వాళ్ళకి మా అమ్మ ఒక్కతే, కొడుకులు లేరు. అమ్మ పెళ్ళయ్యాక అప్పటి నుండి అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఊరిలోనే ఉండేవాళ్ళు. 4 ఏళ్ల క్రితం మాతో పాటు ఉండే తాతగారు చనిపోతే క్రిందటి సంవత్సరం ఊళ్ళో ఉండే తాతగారు చనిపోయారు. ఒక్కతే ఉంటున్న అమ్మమ్మని నాన్నమ్మే మా ఇంటికి తీసుకొచ్చింది. మా అమ్మమ్మ కూతురింటికి రానని చాలా మొండికేసింది. చుట్టుపక్కల చుట్టాలంతా ఉన్నారు, ఒంటరితనం ఏమీ లేదని అంది. దానికి మా నాన్నమ్మ ఎలా గదమాయించిందో తెలుసా? అప్పుడు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నాన్నమ్మతో పాటు వెళ్ళాను. చుట్టుపక్కల చుట్టాలు ఉన్నారు నిజమే, కానీ అక్కడైతే ఇంట్లోనే కూతురు అల్లుడు మనవలతో పాటు నేను ఉంటాను. చుట్టుపక్కల కంటే ఇంట్లోనే ఇంతమంది ఉంటే ఇంకా బాగుండదు అని నానమ్మ చక్కగా నచ్చ చెప్పింది అమ్మమ్మకు. మొక్క మోడు చూసుకోవటానికి తోడుగా ఉంటారని
ఆ గదులు మీ బంధువులు ఎవరికో ఇచ్చావా? ఇప్పుడు ఈ భాగాన్ని అప్పుడప్పుడు శుభ్రం చేస్తూ ఉండమని వాళ్ళకే పురమాయిస్తే సరి. ఏవైనా పండగలు వచ్చినప్పుడు, మనవలకి సెలవులు వచ్చినప్పుడు సరదాగా అందరం ఇక్కడికి వచ్చి 4 రోజులు ఉండి వెళ్ళొచ్చు కూడాను. అప్పుడు నీకు ఇల్లు వేకలు చూసుకుంటున్నట్లు, చుట్టాలందరినీ పలకరించినట్లు ఉంటుంది. నీకెప్పుడు అక్కడ బాగుండలేదనిపిస్తే అప్పుడే వచ్చేయి, ఎవ్వరం కాదను, సరేనా అంది. దాంతో మా అమ్మమ్మ ఇక ఏమీ మాట్లాడకుండా అన్నీ సర్దేసుకొని ఆనందంగా మా ఇంటికి వచ్చేసింది, చెప్పింది అవని. సాధారణంగా పెద్దవాళ్ళ కాలక్షేపాలు అభిరుచులు ఒకే విధంగా ఉంటాయి, అందుకే సామరస్యంగా ఉన్నారనుకుంటా అన్నాడు సుభాష్. అవని చిన్నగా నవ్వింది. అదేం కాదు, ఇద్దరి అభిరుచులు కాలక్షేపాలు వేరు వేరే. మా అమ్మమ్మకి గుడికి వెళ్ళి రావటం, ఇంట్లో పూజా పునస్కారాలు, భజన కీర్తనలు పాడుకోవటం చేస్తూ ఉంటుంది. నాన్నమ్మకేమో సినిమాలు, పేపరు, పుస్తకాలు తిరగేయటం, తెలిసిన వాళ్ళు నలుగురిని కలిసి రావటం, ఇవన్నీ ఇష్టం. కబుర్లు చెప్పుకునే విషయం మాత్రం ఇద్దరికీ ఇష్టమే. నాన్నమ్మ పేపర్లోని సంగతులు చెప్తే అమ్మమ్మ గుళ్ళో కబుర్లు ఏకరువు పెడుతుంది. కాకపోతే ఎప్పటెప్పటివో ఎవరెవరివో బంధువుల సంగతులన్నీ సరదాగా తిరగేసుకోవటం జరుగుతూ ఉంటుంది అంది. నిజంగా వాళ్ళిద్దరూ అంత సఖ్యతగా ఉండటం చాలా గొప్ప విషయం కాదు అన్నాడు. అవును, ఇతరుల కారణంగా అపోహలు తమ మధ్య ఏర్పడకుండా చూసుకోగల సంస్కారం ఇద్దరికీ ఉంది. ఒకసారి మా అమ్మమ్మని చూడటానికి తెలిసిన వాళ్ళెవరో వచ్చారు. అప్పుడు అమ్మమ్మ చేటతో ఏదో బాగు చేస్తూ పనిలో ఉంది. నాన్నమ్మ గదిలో పడుకుందనుకుంటా. భోజనం అయ్యాక తప్పనిసరిగా నాన్నమ్మ కాసేపైనా పడుకుంటుంది. ఆ వచ్చిన ఆవిడ గుసగుసగా అమ్మమ్మతో, ఎంతైనా మీ వెయ్యపురాలు తెలివైందే, అభిమానం చూపించినట్లుగా ఇంట్లోకి తెచ్చిపెట్టుకుని చాకిరీ అప్పగించింది నీకు. చూడు, తనేమో చక్కగా కొనుక్కు తీస్తుంటే నువ్వేమో చేటా చీపురుతో వేళ్లాడుతున్నావు. ఆవిడదంత ధాటినో మాటల్లోనే తెలిసిపోతూ ఉంటుంది. నువ్వేమో వినయంగా వదినగారు అంటావు, ఆవిడేమో నిన్ను పార్వతమ్మ అంటుంది. ఇందులో నా తేడా తెలియటం లేదు అంది. అప్పుడు అమ్మమ్మ, నన్నెవరైనా వరుసతో కంటే పేరుతో పిలవటమే నాకు ఇష్టం. అందుకే మా అమ్మాయి పెళ్ళయ్యాక ఆవిడ కూడా నన్ను వదినగారు అంటూ ఉంటే నచ్చక, చిన్నదాన్ని కదా పేరుతోనే పిలవండి అని చెప్పా. అందుకనే అప్పటి నుండి అలా పిలవటం అలవాటై ఈ మధ్యలో పార్వతమ్మ అంటున్నారు అని చెప్తూ ఉంటే నాన్నమ్మ గదిలో నుంచి వచ్చింది. అమ్మమ్మ కోసం వచ్చిన ఆవిడికి నాన్నమ్మ స్వభావం తెలియపరచాలనే ఉద్దేశంతో కాబోలు. నాన్నమ్మతో అమ్మమ్మ, ఏమిటో వదిన గారు, ఇందాకటి నుండి తలనొప్పిగా ఉంది అంది. మధ్యాహ్నం కాసేపు నడుం వాల్చవమ్మా అంటే నిద్ర రాదంటూ ఏదో పని పెట్టుకుంటావు. వచ్చిన ఆవిడతో చక్కగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయకుండా ఈ పని నీకెందుకు చెప్పు. పుదీనా అల్లం కొంచెం ఎక్కువ వేసి టీ పెట్టుకొస్తానుండు. తాగితే కొంచెం బాగుంటే సరి, లేకపోతే తలనొప్పికి ఏదైనా మాత్ర వేసుకుందు కానీ అంటూ నాన్నమ్మ వాళ్ళ ముగ్గురికి టీ పట్టుకొచ్చి తను తాగుతూ 2 నిమిషాలు కూర్చొని లోపలికి వెళ్ళిపోయింది. చూసావా, నాకు కొంచెం నలతగా ఉందంటేనే ఇంట్లో అందరికంటే వదినగారే ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంది. భేషజం అస్సలు లేదు. అంత మంచి మనసు కాబట్టే ఉండగలుగుతున్నాను అనుకో అంది అమ్మమ్మ ఆవిడతో. ఆవిడకు ఇక ఏమనాలో తోచక ఊ అని నీలిగి ఊరుకుంది. ఇంకోసారి ఎవరో నాన్నమ్మతో అన్నారు, మీ వియ్యపురాలేంటి నీతో సమానంగా దర్జా వలకబోస్తుంది. నీ కొడుకిల్లు కాబట్టి నీ పెత్తనం సాగాల్సింది. నీ మంచితనం గుర్తించి అణకువగా ఉండాల్సింది పోయి నీకు పనులు పురమాయించడం చూస్తూ ఉంటే తెలివి తక్కువగా అనవసరమైన బరువు తలకెత్తుకున్నావనిపిస్తోంది సుమా అన్నారు. నాన్నమ్మ సరదాగా నవ్వేసింది. నాకు నీ మాటలే తెలివి తక్కువగా అనిపిస్తున్నాయి, లేకపోతే ఏంటి చెప్పు. ఇది నా కొడుకు ఇల్లు అయితే ఆవిడకి వాళ్ళ కూతురు ఇల్లు, అంతేగా, ఒకరికొకరం ఆసరా, అంతే తప్ప అధికారాల ప్రశ్న ఏంటి. పార్వతమ్మకు నేను పనులు చెప్పినప్పుడు ఆవిడ మాత్రం నాకెందుకు చెప్పకూడదు. అలాంటి తేడాలు ఏవి లేకపోబట్టే ఇద్దరం ఒక ఇంట్లో సుఖంగా ఉంటున్నాం అని చెప్పింది. ఈ 2 సందర్భాల్లోనూ నేను కొంచెం దూరంగా ఉండి వినగలగటంతో వాళ్ళిద్దరి మనస్తత్వాలు సంస్కారం ఎలాంటివో తెలుసుకోగలిగానన్నమాట. అవని సుభాష్ వైపు నవ్వుమొహంతో చూసి, ఏమిటో ఈవేళ చిన్న ప్రశ్నలకు పెద్ద పెద్ద సమాధానాలు ఇచ్చేస్తున్నా, క్లుప్తంగా చెప్పడం చేత కాలేదు అంది. మీ మాటలు విన్నాక వాళ్ళిద్దరిని ఎప్పుడు కలుస్తానా అని చాలా తొందరగా ఉంది అన్నాడు సుభాష్. వాళ్ళిద్దరూ ఒకరి మాటల్ని ఒకరు మన్నిస్తూ సఖ్యంగా ఉంటారని చెప్పటానికి ఇంతలా వివరించానే తప్ప వాళ్ళేమీ ప్రత్యేకంగా ఉండరు. అందరిళ్లలో పెద్దవాళ్ళు ఉన్నట్లుగానే వాళ్ళు ఉంటారు. వాళ్ళిద్దరి పట్ల నాకున్న ఇష్టాన్ని బట్టి కూడా వాళ్ళల్లో మంచితనం మాత్రమే కనిపిస్తుంది అనుకుంటా. అది సరే కానీ పొద్దున్న మామూలుగా నేను ఆఫీస్కో క్యాంపుకో వెళ్తే తమ్ముళ్ళిద్దరూ వాళ్ళ స్కూళ్ళకు వెళ్ళిపోతారు.
అందరం సాయంకాలం 5 గంటలకు ఇంట్లోనే ఉంటాం. నాన్నగారు బయటికి వెళ్ళినా కాసేపట్లోనే వచ్చేస్తారు ఇంటికి. ఏ సమయానికి రావాలనేగా మీ అసలు ప్రశ్న అంటూ నవ్వింది. సరే ఇక బయలుదేరదామా అంటూ అవని లేచి నిలబడింది. సుభాష్ కూడా తల ఊపుతూ లేచాడు. వాళ్ళు అప్పటి వరకు కూర్చున్నది ఒక కొత్త తరహా రెస్టారెంట్. దాన్ని సుభాష్ స్నేహితుడే ప్రారంభించాడు. లైబ్రరీ కమ్ రెస్టారెంట్ లాంటిది. చుట్టూ చిన్న చిన్న అల్మరా లాంటి ర్యాకుల నిండా తెలుగు ఇంగ్లీష్ భాషల పుస్తకాలుంటాయి. వాటిలో కావలసినవి నచ్చినవి ఏమైనా కొనుక్కోవచ్చు, అద్దెకు తీసుకువెళ్ళొచ్చు. కాఫీ తాగుతూ ఏదైనా పుస్తకాన్నో మ్యాగజైనో తిరగైనో వచ్చు. అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. మధ్యలో టేబుల్స్ కుర్చీలు ఉన్నాయి. ఆర్డర్ చేసినవి సర్వర్లు తెచ్చి పెడతారు. ఈలోపుగా అంతా తిరిగి ఏమేం పుస్తకాలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. బయట ఉన్న మొక్కల మధ్య కూడా కొన్ని సిమెంట్ బెంచీలున్నాయి. ఇష్టం ఉన్నవాళ్ళు ఆరు బయట అక్కడ కూర్చుని పుస్తకాలు తెచ్చుకొని చూస్తూ ఆర్డర్ ఇచ్చినవి తింటూ కాలక్షేపం చేయొచ్చు. సుభాష్ ఈ రెస్టారెంట్ గురించి చెప్పి ఆ రోజు సాయంకాలం అక్కడ కలుద్దామని అడిగినప్పుడు అతనితో ఉన్న పరిచయాన్ని బట్టి అంగీకరించింది అవని. లైబ్రరీలో ఉన్న ఆ రెస్టారెంట్ ఆమెకు బాగా నచ్చింది. రాగానే అంతా తిరిగి చూసి ఇంత మంచి ఆలోచన వచ్చినందుకు అతని స్నేహితుడిని అభినందించింది. నాకు ఉపాధి చూపించడం కోసం కొంత పెట్టుబడితో ఈ ఆలోచన సుభాష్ ఇచ్చింది అన్నాడు అతను. అప్పుడు అవని చూసిన ప్రశంసాపూర్వక చూపులకు చిరునవ్వుతో మాత్రమే బదులిచ్చాడు సుభాష్. కాఫీ తాగటం కబుర్లు పూర్తయ్యాక లేచి నిలబడిన అవని అతనితో కలిసి ఓ అడుగు ముందుకు వేసి ఓ క్షణం ఆగింది. ఈ సాయంకాలం ఒక మంచి జ్ఞాపకంగా మనసులో ఉండిపోతుంది. ఈ రెస్టారెంట్ గురించి నా ఫ్రెండ్స్కి కూడా చెప్తాను అంది చిరునవ్వుతూ. సుభాష్ కూడా సరదాగా నవ్వాడు. నా వరకు అయితే కేవలం మంచి అనేది మాత్రమే సరిపోదు, మధురాతి మధురమైన అనటం సరిపోతుందనుకుంటా. ఇంకా చెప్పాలంటే గొప్ప విజయం సాధించినంత ఆనందంగానూ ఉంది అన్నాడు. ఆమె సాలోచనగా చూసి ఇందులో విజయమేముంది అంది. ఇష్టపడిన అమ్మాయి మనసు గెలుచుకోగలిగాను కదా, నా దృష్టిలో జీవితంలో ఇదే గొప్ప విజయం కాదంటారా అన్నాడు. అవని చిరునవ్వుతో చూసి కొంచెంగా తలవాల్చుకుంది నూను సిగ్గులాంటి భావంతో. ఏమిటో ఈరోజు నా అదృష్టం ఇలా ఉంది. 1, 2 కాదు, ఇష్టమైన అమ్మాయి ఇంపైన భంగిమలెన్నో కంటి కెమెరాకు చిక్కాయి. ఇంటికి తొందరగా వెళ్ళి మనసులో నుండి ఆ ప్రింట్లు తీసుకుని తరచి తనివి తీరా చూసుకోవాలి అన్నాడు. అన్ని ఫోజులు ఏమున్నాయి? కొంచెం చిరుకోపాన్ని నటిస్తూ అడిగింది. ఎందుకు లేవు? ప్రేమ గురించి ప్రేమగా చూస్తూ ప్రేమగా చెప్పేటప్పుడు హాయిగా నవ్వుతూ చూసే తీరులోనూ, చిరుకోపాన్ని అభినయించేటప్పుడు వాలు చూపుతో చిరునవ్వులను రువ్వుతూను. అతను అంటూ ఉండగానే మధ్యలో అడ్డం వచ్చి ఇక చాలండి, ఆలస్యం ఎందుకు, ఇంటికి బయలుదేరదాం పదండి, ప్రింట్స్ తీసుకునే పనిలో పడుదురు కానీ వ్యంగ్యంగా అంది. ఇద్దరూ చిరునవ్వులతో వీడ్కోలు చెప్పుకుని చెరువు దారిన వెళ్ళిపోయారు. ఆ రాత్రి పక్క మీద విశ్రాంతిగా పడుకున్న అవని సుభాష్తో జరిగిన సంభాషణని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంది. ఇంటికి వెళ్ళి కంటి కెమెరాతో తీసిన ఫోటోలు చూసుకోండి అతనితో వేళాకోళంగా అన్నది, కానీ ఇప్పుడు తాను చేస్తున్నది అదేగా అనుకుని మనసులోనే నవ్వుకుంది. ఆ తర్వాత సుభాష్ను కలిసిన మొదటి రోజు కళ్ళ ముందుకొచ్చింది. క్యాంపు నుండి బస్సులో వచ్చిన తన ఇంటికి బయలుదేరబోతూ ఉంటే, అవుని మేడం ఇల్లు బస్టాండ్కు దగ్గరలోనే ఉంటుందన్నారు, ఎటు వెళ్ళాలో చెప్తారా అంటూ ఎవరో ఇంకొకరిని అడగటం వినిపించింది. అవని అటు తిరిగి అతనితో నేను అటే వెళ్తున్నాను, రండి చూపిస్తాను అంది. సరేనంటూ తనతో పాటుగా వచ్చిన అతనికి ఆ వీధిలోకి రాగానే రెండో ఇల్లును చూపిస్తూ ఇదే అని చెప్పింది. అతను థ్యాంక్స్ చెప్పి ముందుకు వెళ్తూ ఉంటే ఆశ్చర్యంగా హలో అంటూ పిలిచి అదేమిటి ఈ ఇల్లేనని చెప్పానుగా, మరి ముందుకు వెళ్తున్నారే అని అడిగింది. అతను చిరునవ్వుతో చూసి నాకు ఆమెతో పనేమి లేదండి, నాకు కావలసిన అడ్రస్ చెప్పిన వాళ్ళు అవని గారు ఉంటున్న వీధిలో చివరి ఇల్లని చెప్పారు, అందుకే అంటూ ముందుకు వెళ్ళిపోయాడు. తను తెల్లమొహం వేసి 2 నిమిషాలు అలాగే నిలబడిపోయింది. అసలు ఎవరతను? ఊరికి కొత్తవాడే, చివరి ఇల్లు భీమన్నది, అంటే అతనికి భీమన్నతో ఏం పనుందో? కుతూహలంతో కొంచెం నెమ్మదిగానే అడుగులు వేస్తూ వెనకే వెళ్ళింది. భీమన్నది పేరుకి ఇల్లే గాని పడిపోవటానికి సిద్ధంగా ఉన్న ఒక గది, చిన్న వసారా అంతే. పెంకులు చాలా చోట్ల ఊడిపోయాయి, పైకప్పు నిండా కన్నాలే ఎక్కువ. బార్లా తెరిచి ఉన్న తలుపు దగ్గర తను నిలబడింది. మీ గురించి పేపర్లో వచ్చిన వార్త చదివి కలుసుకోవాలని వచ్చాను. మీరు పేరుకు తగ్గట్లు దేహదారుఢ్యంతో ఉంటారని అనుకున్నాను, కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటే పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు.
అయితే మీ సంకల్ప బలం మాత్రం చాలా గొప్పదని అర్థమైంది అంటున్నాడు అతను. అయ్యా, మీరెవరో నాకు తెలియదు. మీరెవరి కోసం వచ్చారో ఏమంటున్నారో అది తెలవటం లేదు అయోమయంగా చూస్తూ అన్నాడు భీమన్న. మీకోసమే వచ్చాను. పేపర్లో మీ ఫోటో వచ్చిందిగా. మీరు తలపెట్టిన జలయజ్ఞం గురించి రాశారు. చనిపోయిన మీ భార్య జ్ఞాపకార్థం. మీ పొలంలో మీరొక్కరే 3 ఏళ్లుగా చెరువు తవ్వుతున్నారని తెలిసి నేను ఆశ్చర్యంతో తల మునుకులయ్యాను. అవును, గొప్పవాళ్ళు తమకిష్టమైన వాళ్ళు చనిపోతే డబ్బు ఖర్చు పెట్టి అట్టహాసంగా స్మృతి మందిరాలు కట్టించవచ్చును, కానీ ఇలా మీరొక్కరు ఊరి వాళ్ళందరికీ ప్రయోజనకరంగా ఉండేటట్లు ఒక చెరువును తవ్వాలనుకోవడం ఎంత గొప్ప విషయమో అన్నాడు అతను. భీమన్న కొంచెంగా సిగ్గుపడుతూ నవ్వుమొహంతో అతని వైపు చూశాడు. అది ఆ రోజు ఎవరో కొత్త ఆయనలేండి. నన్ను చూసి ఏదో అడిగితే ఏదో చెప్పా. పేపర్లో ఆ మాట రాస్తానని అన్నాడు, కానీ నిజం అనుకోలే. అయినా ఇందులో గొప్పతనమే ఉందండి. ఏం చేసినా మా ఊరి వాళ్ళ కోసమేగా. అంతా ఒక ఊరి వాళ్ళం, ఒకటే కదండి అన్నాడు. అతను మాట రానివాడిలా భీమన్న వైపే చూస్తూ నిలబడిపోయాడు. ఒక్క క్షణం తర్వాత అడిగాడు, మీరొక్కరే ఈ పని పూర్తి చేయగలననే ధైర్యం ఉందా? అదేమో తెలవదు, కానీ చెయ్యాలనిపించి చేస్తున్నానంతే. ఒంటరిగా వదిలేసి ఇంటి ఆవిడ వెళ్ళిపోయింది. కొడుకు ఏమో ఆడి బతుకు ఆడు బతుకుతున్నాడు. ఒక్కోసారి నీకు ఇదేం పనిరా అయ్యా అని కళ్ళ నీళ్ళు ఎట్టుకుంటాడు. చెబితే వినవు కదా అని అప్పుడప్పుడు కసురుతాడు. అంతే తప్ప జబర్దస్తుగా నా చేతిలోని పలుగు పారా లాక్కోలేదు. అందువల్లనే నా పని నేను చేసుకుపోతున్నానండి. ఆడు మంచోడు కాబట్టే నాకు ఓ ముద్ద పెడుతున్నాడు. నేను పని చేయగలుగుతున్నానండి. గొప్పతనం ఏదైనా ఉంటే అది తన కొడుకుదేనన్నట్లుగా చెప్పాడు భీమన్న. భీమన్న ఒక్కడే తన సొంత భూమిలో చెరువు తవ్వుతున్నాడని తను వింది. కొద్దిమంది మంచి మనసుని మెచ్చుకుంటూ ఉంటే ఎక్కువ మంది మాత్రం ఎగతాళి చేసిన వాళ్లే. నాన్న ఓసారి భీమన్న గురించి అన్నారు. అందరూ నీ ఒక్కడి వల్ల ఏమవుతుందిరా అని నవ్వుతూ ఉంటే వాడికి పంతం పట్టుదల ఇంకా పెరిగిపోతున్నాయేమో, మరికొంచెం సేపు ఎక్కువగా ఆ పనిలోనే ఉంటున్నాడు అని. తమ ఊరి వాళ్ళెవరూ భీమన్న పనిలోని గొప్పతనాన్ని గుర్తించలేదు. కానీ ఇతను ఎక్కడివాడో తెలీదు. పేపర్లో ఒక మూల చిన్న వార్తగా వచ్చిందాన్ని చదివి భీమన్నను అభినందించడానికే వచ్చాడా? తను ఆశ్చర్యపోతూ ఆ మాటే అడిగింది. మీరు మా భీమన్నను అభినందించడానికే ఈ ఊరు వచ్చారా అని. అప్పుడిద్దరూ వెనుతిరిగి గుమ్మం దగ్గర నిలబడ్డ తనను చూశారు. భీమన్న వెంటనే అమ్మా మీరెందుకు వచ్చారు అని అడిగాడు. నీ గురించే, నన్నే అడిగితే చెప్పాను. ఎందుకు ఏమిటి అనిపించి తెలుసుకుందామని వచ్చాను అంది. ఇప్పటికైనా చెప్తారా? మీరెవరు, ఈ ఊరు ఎందుకు వచ్చారు అంది అతని వైపు చూస్తూ. అతడి భుజాలు ఎగరేశాడు. ఎందుకు అంటే భీమన్నను కలవటంతో పాటు ఇంకొక పని కూడా పెట్టుకున్నాను అనుకోండి. నేనెవరంటే ఏం చెప్పాలో సరిగ్గా తెలియటం లేదు. జర్నలిస్టుని చెప్పుకోవచ్చును అనుకుంటా. కొన్ని విషయాల మీద పరిశోధన జరిపి వ్యాసాలు అవి రాసి పత్రికల వాళ్ళకిచ్చి ప్రతిఫలంగా వాళ్ళిచ్చే 10 పరకో పుచ్చుకుంటాను అంటూ నవ్వాడు. నేను ఈ ఊరికి కొత్తవాణ్ణి కాబట్టి నా మీద సందేహం ఏదో వచ్చిందేమో. నా వల్ల ఇక్కడి వాళ్లకు ఏ విధమైన ఇబ్బంది హాని కలగవని మీరు నమ్మొచ్చు. తేడా ఏదైనా కనిపిస్తే నిలదీయండి. ఇంకో మాట, భీమన్న చేస్తున్న పనిలోని గొప్పతనాన్ని గుర్తించి వచ్చానన్న మాటల్లో అసత్యమేమీ లేదు. ఇది ఖచ్చితమే. నేనిప్పుడు రాయాలనుకుంటున్న విషయానికి ఇక్కడ కొన్నాళ్ళు ఉండాల్సి రావచ్చు. ఎన్నాళ్ళో ఇప్పుడు నాకు తెలీదు. భీమన్న తను చేస్తున్న పని తన వాళ్ల కోసమేగా అన్నాడు. అతను ఈ ఊరి వాళ్ళందరినీ తనవాళ్ళు అనుకుంటున్నాడు, కానీ ఊరి వాళ్ళెవరూ భీమన్నను తమ్మవాడేనని అనుకోవటం లేదేమోనని నాకు సందేహం వచ్చింది. ఎందుకంటే అతను చేస్తున్న పనిలో ఏ ఒక్కరూ చెయ్యి కలపటం లేదు కదా అని. ఇప్పుడు మీరు మా భీమన్న అన్నారు. అందుకు నాకు కొంచెం సంతోషమే కలిగింది అన్నాడు. తను అతని వైపు కొంచెం నిష్ఠూరంగా చూసింది. అతని మాటలు కొంచెం వ్యంగ్యంగా ఉన్నాయనిపించింది. ఎక్కడి నుంచో అభినందించడానికి వచ్చానని చెప్పుకుంటున్నారుగా, కేవలం మెచ్చుకోవటం మాత్రమే ఎందుకు? నచ్చిన ఆ పనిలో మీరు చేయి కలపొచ్చుగా అని మనసులోనే అనుకుని ఏం మాట్లాడకుండా వెనుతిరిగి వచ్చేసింది. అయితే ఆశ్చర్యకరంగా తన మనసులోనే అనుకున్న మాట తెలిసినట్లుగా మర్నాడు భీమన్నతో పాటు అతను గుణపం పుచ్చుకుని తవ్వుతూ ఉండటం చూసింది. నివ్వెరపాటుతో ఒక్క క్షణం అలాగే నిలబడిపోయింది. తర్వాత అతన్నే మీరు ఎందుకిలా అని అడిగింది. చూపులకు శరీర కష్టం అలవాటు లేని వాడిలా కనిపిస్తున్నాడు మరి. అతడు చిరునవ్వుతో చూస్తూ, నిజమైన అభినందన అంటే అనుకరించడం కూడా అని నా ఉద్దేశం.
అతని శ్రమను నేను గుర్తించి గౌరవించినట్లుగా తోడు నిలవాలనిపించింది. రోజంతా చేయలేను, వీలు దొరికినప్పుడు అప్పుడప్పుడు అంతే అన్నాడు. ఏమిటో అనుకుంటూ తన పని మీద తను వెళ్ళిపోయింది. తర్వాత వారం రోజులకు కాబోలు దారిలో కనిపించి థ్యాంక్స్ చెప్పాడు. ఎందుకంటూ తన ఆశ్చర్యంగా చూసేసరికి వివరణ ఇచ్చాడు. నా పని తగ్గించడానికి సహాయంగా చాలామందిని పంపించారుగా, అందుకు. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మేలు చేశారు. ఎక్కడి నుండో వచ్చిన అతను మన భీమన్న పనిలో సాయపడుతూ ఉంటే మన ఊరి వాళ్ళం మాత్రం ఏమీ చేయలేకపోతున్నామని మీరు కొంతమంది రైతులతో అన్నారట కదా. ఆ మాట అలా అలా అందరిలోకి వెళ్ళి ఈ ఊరి కుర్రాళ్ళు వాళ్ళ ఖాళీ సమయంలో వంతుల వారీగా వచ్చి భీమన్న పనిలో పాలు పంచుకుంటున్నారు. ఒక్కరు చేసే పనికి 10 మంది చేయి కలిపితే ఎంత తొందరగానో పూర్తయిపోతుంది. ఇది చాలా మంచి విషయం కదండి అన్నాడు. అవునన్నట్లుగా తల ఊపింది. అతని పట్ల గౌరవభావం ఏర్పడింది. ఏదైనా చెప్పటం వరకే కాదు, చేతల్లోనూ ముందుంటాడని అర్థమైంది. మొదటి భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.